అందరికీ నమస్కారం అండి. నిన్న అందరం కూడా సోషల్ మీడియాలో హల్చల్ అయ్యింది కదా. ఫాదర్ డాటర్ మధ్య ఉన్నదాన్ని ఈ చెత్త గ్యాంగ్ అందరూ కూడా దరిద్రంగా ఎలా అయితే వీడియోలు తీశారో దాని గురించి అయితే అందరం మాట్లాడుకున్నాము. అందరూ ఏమని అంటున్నారంటే, ఏది అసలు అరెస్ట్ చేశారా, ఒక్కరినైనా అరెస్ట్ చేశారా, అసలు మళ్ళీ హడావిడి లేదు, అప్పుడే 3 రోజులైంది, మళ్ళీ ఎక్కడ న్యూస్లో రావట్లేదని అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు. అలాగే కొంతమంది అంటున్నారు, ఇవన్నీ మామూలేలే, ఇవి 4 రోజులు హడావిడి ఉంటుంది, తర్వాత నుంచి ఏమీ ఉండదు, వాళ్ళ నాన్న అసలే ఐఏఎస్ ఆఫీసర్ అని అంటున్నారు, అన్నీ అక్కడక్కడే జరిగిపోతూ ఉంటాయి, ఏమి ఉండదు అని చెప్పేసి ఇంకొంతమంది అన్నారు. అలాగే ఇంకొంతమంది అన్నారు, ఈ బ్యాచ్ అందరూ యూఎస్లో ఉంటారు, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిన అక్కడ తీసుకొస్తారు, ఇదేం జరిగే పని కాదులే అని చెప్పేసి ఇంకొంతమంది అన్నారు. మళ్ళీ న్యూస్ రాపోయేసరికి అందరూ కంగారు పడుతూ ఉన్నారు. లేదండి, వీళ్ళు అనుకున్నదంతా చాలా రాంగ్ అన్నమాట. ఈ ఇప్పటి వరకు జరిగిన వాటికంటే కూడా ఇప్పుడున్న కంప్లైంట్లు అయితే సీఎంల దాకా వెళ్ళింది కాబట్టి అందరూ చాలా సీరియస్గానే యాక్షన్ తీసుకున్నారు. మనం అనుకున్నంత ఈజీగా ఏముండదు, 2 రోజులు చల్లబడింది కదా అని అనుకోవడానికి ఏం లేదు. ఒక పెద్ద తిమింగలం అయితే దొరికిందండి. ఛానల్ ఓనర్ గారు అయితే దొరికేశారు. అది ఎక్కడ అంటే కర్ణాటకలోని బెంగళూరులో వాళ్ళ అన్న ఇంట్లో దొరికాడు. అమెరికా వెళ్ళిపోవడానికి అన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడెక్కడన్నా ఉండుంటే కనుక దొరికిపోతారన్న ఉద్దేశంతో ఫ్రెండ్స్ అయితే ఎవరిళ్ళకి ఎవరు కూడా రానివ్వరు, ఎందుకంటే అందరికీ తెలిసిపోయింది కాబట్టి. వాడు చక్కగా వాళ్ళ అన్నింటికి బెంగళూరు వెళ్ళి అక్కడ దాక్కున్నాడు. మన పోలీసులు, తెలంగాణ పోలీసులు మామూలు పోలీసులు కాదు కదా, టెక్నాలజీ ద్వారా ఎక్కడున్నాడో కనుక్కొని వెళ్ళి పట్టుకోవడం జరిగింది. అది కర్ణాటక స్టేట్ కాబట్టి అక్కడ కోర్టులో చూపించేసి వాళ్ళు హైదరాబాద్కి అయితే తీసుకొస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లోనే విచారిస్తారో అతను అయితే. మిగిలిన వాళ్ళు అయితే యూఎస్లో ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళని కూడా అసలు వాళ్ళు అయితే దొరికారు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా ఖచ్చితంగా దొరుకుతారు. నిన్న కూడా కూడా బ్లాక్ షర్ట్ అతను ఎవడో కూడా ఒకడు వీడియో పెట్టాడు, నన్ను క్షమించండి, నేను ఇలా అవుతుందో అనుకోలేదు, నేను అలా అనడం తప్పే, ఇది అదే అనేసి అయితే వీడియోలు అయితే పెట్టారు. వాళ్ళు అమెరికాలో ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళని కూడా మెల్లగా తీసుకొస్తారు, అవుతుంది. ఈ కేసుని అంత మామూలుగా అయితే ఏం వదిలిపెట్టేది లేదు. కాకపోతే అందరూ దృష్టిలో కూడా సైలెంట్గా ఉండేసరికి అరెస్ట్ చేయలేదేంటి ఇంకా అనేసి అయితే అన్నారు. లేదండి, అరెస్ట్ చేశారు, మనకు హైదరాబాద్కి అయితే తీసుకొస్తున్నారు, రేపు ఏంటనేది కూడా విషయం తెలుస్తూ ఉంది. వీళ్ళే కాదండి, ఇంకా కొంతమంది బ్యాచ్ అయితే ఇంకా ఉన్నారు. చాలామంది కామెంట్లు పెట్టారు, పేర్లు చెప్పడం ఎందుకు కానీ ఆ బ్యాచ్ని కూడా ఎప్పటికప్పుడు పట్టుకోవాలని అనుకుంటున్నారు అందరూ కూడాను. అందరి దృష్టి మాట్లాడితే ఆ పేర్లే చెప్తున్నారు ఎక్కువ అని. వీళ్ళు కూడా ఉన్నారండి, ఇంకా కొంతమంది బ్యాచ్ ఉన్నారు, మీరు వాళ్ళని కూడా వదిలిపెట్టొద్దు, వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఇలా లోపల వేయండి అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. చూద్దాం వాళ్ళ మీద కూడా యాక్షన్ ఏం తీసుకుంటారు అనేది అయితే చూడాలి. చాలా దారుణంగా తయారైంది. యూట్యూబ్ అంటే ఏదో ఫ్రీగా ఉన్నాయి కదా, మనం ఏది పడితే అది వాగేసి డబ్బులు అయితే మనకు లక్షల్లో వస్తాయి, జనాలు పిచ్చివాళ్ళు చూస్తారు కదా అన్న ఉద్దేశంతో ఏది పడితే అది మాట్లాడేయడం, ఏది పడితే వాళ్ళ గురించి కామెంట్లు చేయడాలు, ఇంకొక ఛానల్ గురించి వీళ్ళు ఇక్కడ కామెంట్ చేయడం, ఇంకా చాలామంది ఉన్నారని. కనీసం వాళ్ళకైనా బుద్ధి వస్తుందేమో అని అనుకుంటున్నా కానీ చూడాలి ఏం జరుగుతుంది. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలండి. యూట్యూబ్ అంటే ఏంటంటే ఎవరి గొడవ వాళ్ళే చూసుకోవాలి, పక్క వాళ్ళ గొడవ చూడకూడదు. ఇందులోనూ పక్క వాళ్ళ గురించి విమర్శించకూడదు, పక్క వాళ్ళ గురించి కామెంట్ చేయకూడదు. ఎవరి ఛానల్ గురించి వాళ్ళే చూసుకోవాలి. మనం జాగ్రత్తగా చేసుకుంటున్నాం, మనకు మంచి పేరు వస్తుందా అదే చూసుకోవాలి తప్ప పక్కన వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అలా అన్నాడు, వాడు వీడు అని చెప్పేసి కామెంట్లు అయితే చేయకూడదు. అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, ఒకరికి ఏది లేకపోవచ్చు. దాని గురించి అయితే విమర్శించడం చాలా తప్పు. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకోవాలని ప్రతి ఒక్కరు అంటూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పటికైతే ఒకరినైతే అరెస్ట్ చేయడం జరిగిందండి. చూద్దాం ఇంకా జరుగుతుందో. ఇదే విషయం మీకు చెప్పడానికి కోసం నేను వీడియో చేశాను అనమాట, ఈ చిన్న వీడియో.